అగ్ని పరీక్ష 2 కంటెస్టెంట్స్కి సంబంధించి ప్రస్తుతం కనిపిస్తున్న అనఫీషియల్ ఓటింగ్ పోల్స్లో ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. రెండు వేరువేరు పోల్స్ను గమనిస్తే కొన్ని స్థానాల్లో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం పెద్దగా మార్పు లేదు. అమన్ మసూద్ రెండు పోల్స్లోనూ స్పష్టంగా టాప్ పొజిషన్లో ఉన్నారు. మొదటి పోలింగ్లో 26.17%, రెండో పోలింగ్లో 22.59% ఓట్లు సాధించారు. అంటే రెండు పోల్స్లోనూ అమన్కు ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతం అనఫీషియల్ ట్రెండ్ ప్రకారం అమన్ టాప్ కంటెస్టెంట్గా కనిపిస్తున్నారు. రోహిత్ నాయుడు కూడా రెండు పోల్స్లోనూ రెండో స్థానంలోనే ఉన్నారు. మొదటి పోలింగ్లో 16.26%, రెండో పోలింగ్లో 18.66% ఓట్లు వచ్చాయి. ముఖ్యంగా రెండో పోలింగ్లో రోహిత్ ఓటింగ్ శాతం పెరగడం గమనించాల్సిన విషయం. అమన్ తర్వాత రోహిత్కు స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తోంది. చరణ్ రెండు పోల్స్లోనూ మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మొదటి పోలింగ్లో 11.56%, రెండో పోలింగ్లో 11.83% ఓట్లు వచ్చాయి. రెండు పోల్స్లోనూ దాదాపు ఒకే స్థాయిలో ఉండడం వల్ల చరణ్ ఓటింగ్ పొజిషన్ స్టెబుల్గా కనిపిస్తోంది. ఝాన్సీ కూడా రెండు పోల్స్లోనూ 4వ స్థానంలో కొనసాగుతున్నారు. మొదటి పోలింగ్లో 10.46%, రెండో పోలింగ్లో 10.95% ఓట్లు వచ్చాయి. చరణ్కు చాలా దగ్గరగా ఓటింగ్ ఉండడంతో టాప్ 3లోకి వచ్చే అవకాశం కోసం ఝాన్సీ కూడా పోటీలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. టాప్ 5లో 5వ స్థానంలో రాజకుమారి డయానా ఉన్నారు. మొదటి పోలింగ్లో 8.11%, రెండో పోలింగ్లో 7.17% ఓట్లు వచ్చాయి. టాప్ 4తో పోలిస్తే గ్యాప్ కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం టాప్ 5లో రాజకుమారి తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ టాప్ 5లో ముఖ్యంగా అమన్, రోహిత్ మధ్య టాప్ పొజిషన్ కోసం ప్రధాన పోటీ కనిపిస్తోంది. చరణ్, ఝాన్సీ కూడా స్థిరమైన ఓటింగ్తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక 6వ స్థానంలో శాలిని, 7వ స్థానంలో మిథిలేష్, 8వ స్థానంలో సృష్టి, 9వ స్థానంలో రామకృష్ణ, 10వ స్థానంలో అపూర్వ ఉన్నారు. అయితే ఇక్కడ చిన్న మార్పు కనిపిస్తుంది. ఒక పోలింగ్లో మిథిలేష్ 6వ స్థానంలో, శాలిని 7వ స్థానంలో ఉండగా మరో పోలింగ్లో శాలిని 6వ స్థానానికి, మిథిలేష్ 7వ స్థానానికి మారారు. అంటే ఈ ఇద్దరి మధ్య ఓటింగ్ చాలా దగ్గరగా ఉంది. ప్రస్తుతం అనఫీషియల్ పోల్స్ ప్రకారం చివరి స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్స్కు ఓటింగ్ చాలా తక్కువగా కనిపిస్తోంది. బాగి తుల్లూరి, దీపక్, గాయత్రి, ప్రియా రమేష్ ముఖ్యంగా లోయర్ పొజిషన్లో ఉన్నారు. బాగికి ఒక పోలింగ్లో 1.77%, మరో పోలింగ్లో 1.68% మాత్రమే ఓట్లు వచ్చాయి. దీపక్ 1.07%, 1.14% ఓట్లు మాత్రమే కనిపిస్తున్నాయి. గాయత్రి వర్ధన్కు 0.7%, 0.5% ఓట్లు రావడంతో చాలా డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్గా కనిపిస్తున్నారు. ఇక ప్రియా రమేష్ 0.67%, 0.61% ఓట్లతో రెండు పోల్స్లోనూ చివరి స్థానాల్లో ఉన్నారు. అందువల్ల ప్రస్తుతం ప్రియా, గాయత్రి, దీపక్, బాగి కంటెస్టెంట్స్కు ఓటింగ్ పరంగా పరిస్థితి కాస్త ఆందోళనకరంగా కనిపిస్తోంది.